అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ కాలచక్రం. సారంగపురం ఊరి పొలిమేర దాటితే చుట్టుపక్కల 10 ఊర్లకి రాఘవయ్య అంటే ఒక గొప్ప ధనవంతుడు, పెద్ద మనిషి. కాని అదే సారంగపురం ఊరి వీధుల్లో రాఘవయ్య నడుస్తూ ఉంటే మాత్రం ఒక్కటి కూడా పలకరింపు చప్పుడు వినిపించదు. గౌరవంతో ఎవ్వరి తలలు వంగవు. ఆ ఊరి ప్రజల కళ్ళల్లో రాఘవయ్య పట్ల గౌరవం కంటే చులకన భావమే ఎక్కువగా కనిపిస్తుంది. వేరే బావా, నేను మీ ఊరికొచ్చిన ప్రతిసారి సొత్తానే ఉంటాను. ఎందుకని ఆ పెద్ద మనిషిని మీ ఊరోళ్ళట్టా సులకం చేసి గేల్ చేసి అస్సలు గౌరవం లేకుండా సొత్తారు? ఆయన చూస్తే డబ్బున్నోళ్ళలా ఉన్నాడు కదా. డబ్బున్నోళ్ళతో పేచీలెందుకు మీకు? నువ్వు నెలకో 2 నెలలకో నాకు కౌలు డబ్బులు ఇచ్చిపోవడానికి వస్తావు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతావు. కాబట్టి నీకా బంగారం ఆ హంగులే కనిపిస్తున్నాయిరా. కానీ మాకు మాత్రం ఆ అహంకారం కనిపిస్తాంది. అతగాడి పేరు రాఘవయ్య. ఆ మనిషి వయస్సులో ఉన్నప్పుడు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించేవాడు. అవునా బావా? అవునరా. అలా అప్పుడు ఎవరి కష్టాన్ని పట్టించుకునేవాడు కాదు సరికదా. సాయం అని వచ్చిన వాణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడేవాడు. ఆ పాపమే ఇప్పుడు అతన్ని వెంటాడుతుంది. తప్పే ఉంది. వయసు పెరిగే కొద్దీ అహంకారం తగ్గింది గాని ఆ మహానుభావుడి వల్ల మనసు గాయపడిన ఈ ఊరి జనం మాత్రం ఆయన్ని క్షమించలేదు. అందుకే ఆ పలకరింపులు లేవు, ఆ గౌరవము లేదు. చూసావా, ఇప్పుడు ఆయన దగ్గర అంత డబ్బున్నా ఈ ఊరి ప్రజల మనసులో ఒక్క పైసా విలువ కూడా లేదా మనిషికి. ఈ పెద్ద మనిషి అనక ఎంత కాదుందా బావా? ఈ విధంగా తన గురించి ఊరి ప్రజలు అనుకునే మాటలు రాఘవయ్య చెవిన పడినా ఆ మాటలు విననట్టుగా వెళ్ళిపోయేవాడు. బయట ఎన్ని అవమానాలు, ఎన్ని చేత్కారాలు చూసినా రాఘవయ్య ఇంటికి చేరుకోగానే ప్రశాంతమైన ముఖంతో అసలు ఏమీ జరగనట్టు, తాను ఏమీ విననట్టు ఉంటాడు. అందుకారణం అతను ఒక్కగానొక్క కూతురు లక్ష్మి. పేరుకు తగ్గట్టే ఆమె మహాలక్ష్మి. కాని 3 పదులు వయసు మీద పడుతున్నా ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ దిగులే ఆ ఇంటిల్లిపాదిని బాధించేది. ఒకరోజు రాఘవయ్య బయట నుండి వచ్చేసరికి గుమ్మం దగ్గర అతని భార్య కనకమ్మ దిగులుగా నిలబడి ఉంది. ఏమైంది కనకం? మళ్ళీ అలా దిగులుగా కూర్చున్నావేంటి? ఇంకేమవుతుందండి, ఇప్పటికి 10 ఏళ్ల నుండి అవుతుంది, మళ్ళీ అయ్యింది. ఇందాక పట్నం నుండి ఆ సంబంధం వాళ్ళు కబురు చేశారు. అబ్బాయికి మన లక్ష్మి ఫోటో చూడగానే నచ్చేసిందంట. కాని ఆ అబ్బాయి వాళ్ళ మేనమామెవరో మన ఊరోడేనంట. మన గతం గురించి, మీ అహంకారం గురించి అలాకి చెప్పేశాడంట. అంత గర్వం ఉన్న మనిషి ఇంటికి మా అబ్బాయిని అల్లుడిగా పంపలేము. ఆ రక్తం పంచుకు పుట్టిన పిల్ల గుణం కూడా అలాగే ఉంటదేమోలే, ఈ సంబంధం వద్దు అన్నాడంట. తల్లి ఆ మాట అనగానే లోపల నుండి లక్ష్మి కోపంగా బయటకొచ్చి, ఏ వంక లేనమ్మా డొంకట్టుకుని ఏడ్చిందని వాళ్ళకింకే కారణం దొరకకపోతే మా నాన్న మీద తోసేయడం ప్రతి వాళ్ళకి అలవాటైపోయింది. ఏ తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అయిపోయిన వాటే పట్టుకుని కూర్చొని ఆ మనిషిని నిలబడనివ్వడం లేదు ఎవరూ కూడా అంటూ తన తండ్రిని ఒక్క మాట అనేసరికి చిటపటలాడిపోయింది. అమ్మ బంగారు తల్లి, నువ్వెందుకమ్మా ఇప్పుడు అంత కోపం తెచ్చుకుంటున్నావు? వాళ్ళు ఉన్నదే అన్నారు, వీళ్ళు ఉన్నదే చెప్పారు. ఇప్పుడు నా బాధ వాళ్ళు నన్ను అంటున్నారనో అవమానిస్తున్నారనో కాదమ్మా. పెళ్లి వయసు దాటిపోతున్న నిన్ను ఒక చేతుల్లో పెట్టలేకపోతున్నాననేనమ్మా. ఏనన్నా, ఆడపిల్లంటే పెళ్లి చేసుకోకుండా ఉండకూడదా? నాకే పెళ్లి వద్దు, నేనెప్పటికీ నీ కూతురుగానే ఉండిపోతాను. పిచ్చి తల్లి, ఆడైనా మగైనా పెళ్లి చేసుకోవాలమ్మా. అంతేగాని చేసుకోవద్దని గాని ఎవ్వరు ఎక్కడ చెప్పలా. కాని అది మనిషి అవసరం. ఒంట్లో వయసున్నప్పుడు మనం ఎలా ఉన్నా కాస్త శరీరం వంగేసరికి ఒక మనిషి తోడు అవసరం. ఆ తోడుని మనం ఆ వయసులో తెచ్చుకోలేం గనక పెళ్ళి అనే బంధానికి జీవితాంతం కట్టుబడి ఉంటాం. నువ్వేమీ బాధపడకమ్మా, నీకు మంచి సంబంధం వస్తుందిలే. నువ్వు నా గురించి దిగులు పడక నాన్నా. నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వే చెప్తావు కదా, మనుషులు ఏవైనా అంటారు, కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది అని. ఈ విధంగా ఒకప్పుడు కొమ్ములు తిరిగిన ఆ అహంకారి రాఘవయ్య ఇప్పుడు అనుభవం, వయసు పెరిగేసరికి ఇలా నెమ్మదస్తుడయ్యాడు. కాని ఆ రాత్రి అతనికి నిద్ర పట్టదు. పడక గదిలో అటూ ఇటూ తిరుగుతూ
తన గతాన్ని తలుచుకుంటాడు. అలా ఆ రాత్రి గడిచి తెల్లవారింది. రాఘవయ్య తన కూతురి పెళ్లి గురించి అడగడానికి ఒక ముసలి సాధువు దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా కూతురికి పెళ్లి కాకుండానే దాని జీవితం మూడుగా మిగిలిపోతుందేమోనని భయంగా ఉంది. దయచేసి తనకి కళ్యాణ గడి వచ్చే మార్గం ఏదైనా చెప్పండి అని ఒక ఆడపిల్ల తండ్రిగా తన ఆవేదన చెప్పుకున్నాడు. అప్పుడు ఆ సాధువు కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో చూడగా రాఘవయ్య వయసులో ఉండగా అహంకారంతో చేసిన పాపాల చిట్టా మొత్తం కనిపించింది. అందులోనూ ప్రధానంగా ఒక పాపమే ఇప్పుడు తన కూతురి జీవితం మీద ప్రభావం చూపుతుందని అర్థమైంది. చూడు నాయనా, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల కొన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి, కొన్ని ఇళ్ళు నాశనమయ్యాయి. ఆ పాపమే నీ కూతురి పాలిట శాపం అయ్యింది. ఆ విషయం తెలుస్తుంది స్వామి. కానీ జరిగిన తప్పు చేస్తున్నప్పుడు నాకు తప్పు అని తెలియని వయస్సు, అహంకారం. ఇప్పుడు అది తప్పని తెలిసినా నేను సరిదిద్దలేను. కాలాన్ని వెనక్కి తీసుకురాలేను కదా. నిజమే నాయనా, కాలం ఎవరి కోసమూ ఆగదు. కానీ ఒక్కోసారి పశ్చాత్తాపం చెందే మనస్సు కోసం కాలం తన గమనాన్ని మార్చుకుంటుంది. నీలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే నీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం కాలమే ఇస్తుంది. నిజమా స్వామి? నాకు ఆ అదృష్టం ఉందా? అవును నాయనా, ఇక్కడికి తూర్పు దిక్కుగా వెళ్ళావంటే ఒక అడవి వస్తుంది. ఆ అడవిలో ఒక పాడుబడిన ఇల్లు కనిపిస్తుంది. ఆ పాడుబడిన ఇంటి శిథిలాల కింద ఒక పురాతనమైన కాలచక్రం ఉంది. దాన్ని తీసుకుని నీ మనసులో ఏ ఘట్టాన్ని నువ్వు మార్చాలనుకుంటున్నావో తలుచుకుంటూ దాని ముళ్ళుని వెనక్కి తిప్పు. నువ్వు ఆ కాలానికి వెళ్తావు. నిజమా స్వామి? నేను మళ్ళీ ఆ కాలానికి వెళ్ళి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోగలనా? వెళ్ళగలవు. కానీ గుర్తుంచుకో, నువ్వు ఇప్పుడు ఏ వయసులో ఉన్నావో, ఏ ఆహార్యంలో ఉన్నావో అలాగే వెళ్తావు. నీ గతం నీకు గుర్తుంటుంది. కానీ అక్కడున్న వాళ్ళకి నువ్వొక పరాయి మనిషివి మాత్రమే. అక్కడ నువ్వు చేసే మార్పు నీ పాపాన్ని తగ్గిస్తుంది. హాయ్ వ్యూయర్స్, మా ఛానల్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. కానీ ఇంకా చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మా స్టోరీస్కి లైక్ కొట్టకుండా, కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరలా చేస్తే మా ఈ ప్రయత్నం ఎక్కువ మందికి చేరదు. అందుకే స్టోరీ చూస్తున్నప్పుడే లైక్ నొక్కండి. స్టోరీ అయ్యాక కామెంట్ చేయండి. మా స్టోరీ మీకు నచ్చితే మీ ఆప్తులకి షేర్ చేయండి. ఆర్ఎల్ఆర్ మోరల్ స్టోరీస్లో మీరు చక్కటి నీతి కథల్ని చూడొచ్చు. మిమ్మల్ని ఎంతో అలరించే మ్యాజికల్ స్టోరీస్, సాహసాలను చూపే సాహసోపేతమైన కథలు, మంచి విలువలని చెప్పే చక్కటి కథలు, ఇలా ఒక్కటేంటి ఎన్నో రకాల కథల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మీ ప్రోత్సాహం ఉంటే మేము మరిన్ని మంచి కథలు చేస్తాం, మిమ్మల్ని అలరిస్తాం అని చెప్పడంతో రాఘవయ్య ఏమాత్రమూ ఆలోచించకుండా ఆ పాడుబడిన ఇంటికి వెళ్తాడు. మట్టిలో కూరుకుపోయిన ఆ తుప్పు పట్టిన కాలచక్రాన్ని వెలికి తీస్తాడు. ఇది నిజంగా జరుగుతుందంటే నేను ఖచ్చితంగా పోగొట్టుకోవాల్సిన పాపం నా స్నేహితుడు భాస్కరం పట్ల నేను చేసింది. కాబట్టి వాడు నా సహాయం కోసం వచ్చిన రోజుకి వెళ్తాను అని తన స్నేహితుడు భాస్కర్ సహాయం కోసం వచ్చిన ఆ క్షణాన్ని తలుచుకుంటూ గడియారం ముళ్ళుని వెనక్కి తిప్పుతాడు. అనూహ్యంగా ఒక్కసారిగా మెరుపులు మెరిసి గాలి సుడులు తిరుగుతుంది. రాఘవయ్య కళ్ళు తెరిచేసరికి సరిగ్గా 30 ఏళ్ల క్రితం తమ ఊరి మర్రి చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అక్కడ 23 ఏళ్ల వయసున్న యువకుడైన రాఘవయ్య తన ఖరీదైన కారు దగ్గర నిలబడి అహంకారంతో ఊగిపోతున్నాడు. అతని ముందు భాస్కర్ చేతులు జోడించి ఏడుస్తున్నాడు. ఒరే భాస్కర్, నా స్నేహితుడివి అని చెప్పుకోవడమే నాకు అవమానంగా ఉందిరా. చేతకాని వాడివి అప్పులు చేసి ఇల్లు వేలానికి తెచ్చుకున్నావు. ఇప్పుడు నా కాళ్ల దగ్గరికి వచ్చి నా పరువు తీకు. నీ కర్మకి ఎలా ఉంటే అలా జరుగుతుంది. వెళ్ళు. రాఘవ, నా మీద దయచూపరా. ఒక్క 2000 ఇస్తే నా ఇల్లు నిలబడుతుంది. నా భార్య బిడ్డలు రోడ్డున పడకుండా ఉంటారా. రోడ్లున్నది ఎవరైనా పడుకోవడానికేరా. నువ్వు నా మాట కాదని ఆ సుందరంతో మాట్లాడినప్పుడే నీతో స్నేహం తెంచేసుకున్నాను.
ఇప్పుడు నీ కుటుంబం రోడ్డున పడితే నాకేంటి? పో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. అని దయలేకుండా విసిరి పంపించేశాడు. ఇది చూస్తున్న 53 వృద్ధ రాఘవయ్యకి రక్తం మరిగిపోతుంది. తను ఆ వయసులో ఎంత నీచంగా అమానవీయంగా ప్రవర్తించాడో చూసి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. భాస్కర్ నిరాశతో కింద కూర్చుని ఏడుస్తూ ఉండగా వృద్ధ రాఘవయ్య మెల్లిగా అతని దగ్గరకు వెళ్తాడు. నాయనా భాస్కర్, లే, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరండి మీరు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, కానీ మీరెవరో నాకు తెలీదు, క్షమించండి. నేనెవరినైతే ఏముందిలే బాబు, నీ కష్టం చూసి నా మనసు తట్టుకోలేకపోతుంది. నీ స్నేహితుడు నీకు సహాయం చెయ్యలేదు, కానీ ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను. ఇదిగో ఈ బంగారు గొలుసు తీసుకో, దీన్ని అమ్మి నీ ఇల్లు కాపాడుకో. లేదండి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలీదు. దారిన పోతున్నప్పుడు కనిపిస్తూ ఇంత బంగారం ఇవ్వటమేంటి? ఇది నేను తీసుకోలేను. చూడు బాబు, కార్యకారణ సంబంధం లేకుండా ఎవ్వరూ ఎవ్వరినీ కలవరు. ఏదో ఒక రుణం లేకపోతే ఎవరికి ఎవరూ సహాయం చేయాలనుకోరు. అలాగే నీ కష్టం చూసి నీకిది ఇవ్వాలనిపించింది. ఇది సాయం అనుకోకు, మీ ఇంటి పెద్ద దిక్కునే అనుకో. ఇది నా బాధ్యత అనుకో బాబు. ఈ డబ్బుతో అప్పుల నుండి బయటపడు. భవిష్యత్తులో ఎవరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి రాకుండా బ్రతుకు. నీ పిల్లల్ని బాగా చదివించు, వాళ్లకి ఒక మంచి భవిష్యత్తునివ్వు. నేనిచ్చిన ఈ నగలు నీ జీవితాన్ని మార్చాలి. వెళ్ళి నీ ఇల్లు కాపాడుకో అని రాఘవయ్య మొహమాట పెట్టడంతో భాస్కర్ ఆనందంతో వృద్ధ రాఘవయ్య కాళ్లమీద పడబోతూ ఉండగా కాలచక్రం మోగుతుంది. ఒక్కసారిగా అంతా చీకటిమయమై రాఘవయ్య మళ్లీ ప్రస్తుత కాలంలోకి వచ్చేశాడు. రాఘవయ్య కళ్ళు తెరిచేసరికి తను వరండాలో ఉన్నాడు. తన మెడలో గొలుసు లేదు. ఎప్పుడూ లేనిది తన ఇల్లు కలకలలాడుతుంది. పక్కనే భార్య కనకమ్మ సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమండి, ఎక్కడికెళ్లారు? 4 రోజుల నుండి ఇంటికి రాలేదు. అబ్బా, అమ్మాయి పెళ్లి పని మీద వెళ్ళానులేవే. ఇంతకీ ఏంటి నీ సంబరం? ఇంట్లో ఏంటి సందడి? ఏంటని అంత మెల్లగా అంటారేంటండి? అదృష్టం అంటే మందేనండి. మన లక్ష్మికి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి కొడుకళ్ళ తండ్రి గారు మీకోసం లోపల ఎదురు చూస్తున్నారు. రాఘవయ్య కంగారుగా లోపలికి వెళ్తాడు. అక్కడ 53 వయసున్న భాస్కర్ తన కొడుకుతో కలిసి సోఫాలో కూర్చుని ఉన్నాడు. రాఘవయ్యని చూడగానే భాస్కర్ లేచి నిలబడతాడు. రాఘవ, ఎంతకాలమైందిరా నిన్ను చూసి. అవునరా భాస్కర్, ఇంతకీ ఎలా ఉన్నావు? ఇప్పుడంతా బావుందా? నువ్విక్కడికి ఎలా వచ్చావురా? అంతా బావుందిరా. ఎన్నో కష్టాలు పడి కొడుకుని పెంచి ప్రయోజకుని చేశాను. వాడిప్పుడు స్థిరపడ్డాడు. అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. ఎందుకనిపించిందో మొన్న నీ ఆలోచనొచ్చి వాకప్ చేశాను. ఇదిగో ఇవాళ ఇలా వచ్చాను. కానీ భాస్కర్, నా కూతురు. నీ కూతురికేమిరా, బంగారు బొమ్మ. మా వాడికి బాగా నచ్చింది. ఇలాంటి మహాలక్ష్మి మా ఇంటి కోడలవ్వటం మా అదృష్టంరా అని అన్నాడు భాస్కర్. అప్పుడు రాఘవ సంతోషంగా తన మిత్రుడికి ఆనాడు జరిగిన దానికి క్షమాపణలు చెప్పాడు. కాని భాస్కర్ మాత్రం మిత్రుల మధ్య అవేమీ ఉండవంటూ రాఘవ కూతుర్ని తన ఇంటికి కోడలిగా చేసుకున్నాడు. మీక్కూడా ఇటువంటి ఒక అవకాశం దొరికితే మీరేం చేస్తారో కింద కామెంట్స్లో తెలియచేయండి వ్యూయర్స్. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. మా కథలు మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తాం. మా కథల మీద మీ అభిప్రాయాలు కామెంట్లో పెట్టండి. గంటని తప్పకుండా కొట్టండి.